ప్రభు పేరిట దేవుని బిడ్డలు మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈ దినములలో చాలామంది సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ సంతోషము అనేది కొద్ది కాలం మాత్రమే కొందరి జీవితంలో కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత వారి జీవితం దుఃఖమయముగా మార్చబడుతుంది. మరి ఈ రోజున నీ జీవితంలో ఏ సంతోషము అయితే కరువైపోయి కొదువు అయిపోయి నీవు ఉన్నావేమో, నిత్యముగా నా యేసయ్య మాత్రమే నీ జీవితంలో సంతోషము కలుగు చేయగలిగిన వాడు. మనము ఒక సెల్ ఫోన్ చూసినప్పుడు చాలా సంతోషపడుతూ ఉంటాం. ఇంకొందరైతే పూల మొక్కలు చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. మీరు గమనించండి, ఇది గులాబీ తోట అండి. ఈ గులాబీ పూలు ఎంతో చక్కగా అందంగా ఉంటే దీన్ని చూచి చాలామంది ఇష్టపడతారు, సంతోషపడతారు. కొందరు ఇవి చెట్లకు ఉంటేనే అందం అంటారు. మరికొందరు వీటిని తెంచుకొని తలలో పెట్టుకుంటేనే అందమని వీటి ద్వారా కొంతమంది సంతోషపడుతూ ఉంటారు. అయితే ఈ సంతోషము అనేది ఎవరి ద్వారా కలుగుతుందో బైబిల్ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను. 106వ కీర్తన 4వ వచనము, యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఆమేన్. చూడండి ప్రియులారా, ఈ భక్తుడు దేవుని ప్రజల జీవితంలో ఎంతో ఆనందముగా ఉన్నారు, ఎంతో ఆశీర్వాదకరముగా వారి జీవితం కొనసాగింపబడుతూ ఉంటే ఈ భక్తుడు వారిని చూచాడండి. ఈ ప్రజలు ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసుకున్నాడు. ఆ కారణం ఏమిటంటే తన ప్రజల ఎడల ఆయనకున్నటువంటి దయ అని గుర్తుపట్టాడు. ఆ దయ వలన క్షేమము కలిగినది, ఆ దయ వలన వారు సంతోషంగా ఉన్నారు, ఆ దయ వలన వారు ఆశీర్వాదకరంగా ఉన్నారు అంటున్నాడు. నన్ను కూడా జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఈరోజు నా పిల్లారా, దేవుని ప్రజల విషయమై దేవునికి ఎంతో ఉన్నతమైనటువంటి కార్యాలు చేయించి ఉన్నాడు. మేలు చేస్తున్నాడు, సంతోషాన్ని ఇస్తున్నాడు, క్షేమాన్ని కలుగు చేస్తున్నాడు. మరి నీ జీవితంలో సంతోషము, క్షేమము, ఆనందము కొదువైపోయి ఉన్నదేమో, నువ్వు ప్రార్థన చేసుకొనుము. నా యేసయ్య మాత్రమే నీకు సంతోషాన్ని, క్షేమాన్ని, ఆనందాన్ని కలుగు చేసి నా దేవుని కృపకు నిన్ను పాత్రునిగా మలచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నీ ప్రజల యందు నీకున్నటువంటి దయ వలన వారికి సంతోషము కలుగుతుందని, క్షేమము కలుగుతుందని, ఆశీర్వాదము, ఆనందము, సంతోషము కలుగుతుందని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. మా జీవితంలో మేము కూడా సంతోషకరముగా, ఆనందకరముగా మార్చబడాలి అంటే మొదట నీ యందు విశ్వాసం ఉంచాలని, నీ కొరకు జీవించినప్పుడు నీ ద్వారా మాకు సంతోషము కలుగుతుందని మీరు మాకు తెలియపరిచున్నారు. ఇట్టి మాటలు మేము వ్యర్థము చేసుకొనక మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.